ప్రేక్షకులకు నమస్కారం. సంకల్ప శక్తి ఎలా లభిస్తుంది? ఈ శక్తి ద్వారా సిద్ధులు మనకు ఎలా ఉంటాయి, ఎలా లభిస్తాయో వాటిపైన కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఇందులోని ప్రధాన అంశాలు ఏమిటంటే సంకల్పం అంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, మూడవది సంకల్ప శక్తి అంటే ఏమిటి, ఈ శక్తి ద్వారా మనకు ఎటువంటి సిద్ధులు అంటే అలౌకిక శక్తులు లభిస్తాయి అన్నవి ప్రధాన అంశాలు. మొదలు సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అంటే భావం, కోరిక, లేకపోతే అభీష్టం. మనం ఏదైనా అభీష్టాలు నెరవేర్చుకోవాలనుకున్నట్లయితే ఆధ్యాత్మిక రంగంలో, కాబట్టి సంకల్పం అంటే కోరిక, అభిలాష, తర్వాత అభీష్టము, భావము అని అనేక పేర్లతో పిలుస్తుంటారన్నమాట. మరి శక్తి అంటే ఏమిటి? ఏ కోరికలు సంకల్పాలు మనకు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి, వాటిని సాధించడానికి ఏ చైతన్యం మనకు అవసరమో ఆ చైతన్యాన్ని మనము శక్తి అని పిలుస్తాం. ఏమిటి ఆ చైతన్యం అంటే ఆత్మనే. ఆత్మశక్తి ద్వారానే మనకు ఈ శక్తులు, సిద్ధులు లభిస్తాయి. సమస్త శక్తులు, సిద్ధులన్నీ ఆత్మ యొక్క నియంత్రణలోనే ఉంటాయి. ఆత్మ యొక్క సంకల్పం కానీ అనుగ్రహం లేనిది మనకి ఎలాంటి శక్తులు, సిద్ధులు లభించవు. అన్నీ శరీరంలోనే ఉంటాయి, బయట నుంచి మనకి ఊడిపడవు. అయితే వాటిని యాక్టివేట్ చేయించుకోవడంలో, దానికి సంబంధించిన రహస్య విద్యను నేర్చుకొని ఆ సంకల్ప శక్తిని మనము అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకుంటే మనకు అవి సంకల్పిస్తూ ఉంటాయన్నమాట. అది శక్తి. కాబట్టి శక్తి అంటే చైతన్యం, చైతన్యం అంటే చైతన్య శక్తి. ఆ చైతన్యానికి మరో పేరు మనము ఆత్మ అని చెప్తాం. దానికి చైతన్య స్థితి, కదలిక ఉంటుంది, స్పందన ఉంటుంది, కాబట్టి దానికి చైతన్యం అని పేరు ఆత్మకి. ఇక మూడవది సంకల్ప శక్తి అంటే సంకల్పం, శక్తి రెండు కలుపుకొని మనం భావం తీస్తే సంకల్ప శక్తి అంటే సంకల్పించిన వాటిని క్షణకాలంలో కల్పించడమే, జరిగిపోవడమే సంకల్ప శక్తి. చూడండి, ఏదైతే మనం సంకల్పిస్తామో, కోరుకుంటామో అది క్షణకాలంలో జరిగిపోవాలి, అది నెరవేరాలి. దాన్ని సంకల్ప శక్తి అంటాం. క్షణకాలంలోనే అది నెరవేరాలన్నమాట. అంత శక్తి ఉంటుంది ఈ యొక్క సంకల్పానికి. ఈ సంకల్పం ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నదే మనకు పెద్ద విద్య, కానీ ఆ యొక్క శక్తి చాలా పెద్దది. క్షణకాలంలో, క్షణములలో దాని యొక్క వేగాన్ని మనము కొలవచ్చు అన్నమాట. అది సంకల్ప శక్తి. ఈ సంకల్పం అన్నది ఒక అంకురము మాత్రమే. అంకురము అంటే ఏమిటి? దానికి ఒక బీజం ఉండాలి. ఏదో ఒక వస్తువు నుంచి, పదార్థం నుంచి ఉద్భవించి ఉండాలి. కాబట్టి సంకల్పం అన్నది అంకురము. దీనికి బీజం ఏదంటే చైతన్యం. చైతన్యం అంటే మళ్ళీ ఆత్మనే. ఆత్మ నుంచి ఉద్భవించేదే ఈ సంకల్పం. కాబట్టి ఆత్మశక్తి, దాని నుంచే ఏ శక్తులు కానీ సిద్ధులు కానీ మనకు లభించాలి. బయట నుంచి ఏ మనకు లభించవు. అని దాన్ని సాధన చేయడమే గొప్ప విద్య. ధ్యానం చేస్తున్నాము, యోగాలు చేస్తున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మనము ఆత్మ సైడ్ కానీ, ఆత్మ జ్ఞానం కానీ, ఆత్మశక్తిని కానీ మనం గుర్తించడం లేదన్నమాట. కాబట్టి సంకల్పమే ఒక ఆత్మశక్తి. ఈ విధంగా అంకురిస్తుంది అన్నమాట. అంకురము, బీజం మొలకెత్తుంది. సంకల్పం మొలకెత్తుతుంది. దేని నుంచి వస్తుందంటే మనకు ఆత్మ నుంచే వస్తుంది. ఆ చైతన్యమే మనకి బీజం. కారణము, కార్యరూపం. కారణం బీజం చైతన్యం, కార్యరూపము వచ్చేసి అంకురము. ఆ అంకురమే సంకల్పం. సంకల్పం అంటే ఒకటి అని అర్థం. ఏమిటి ఆ ఒకటి? ఆ ఏకమైన ఒకటి ఏదంటే ఆ యొక్క సృష్టికర్తయే, పరమాత్మయే, ఆ ఆత్మయే. ఏకమేవా ద్వితీయ బ్రహ్మం అని చెప్పబడింది మనకు వేదాలలో. ఏకం, ఆ పరమాత్మత్వం ఒకటే ఏకం. ఆ ఒకటే సంకల్పం. కాబట్టి శక్తి అన్నది కూడా ఆత్మనే. ఆత్మ కూడా ఏకమే. పరమాత్మకు అంశయే ఆత్మ, స్వీయ ఆత్మ, స్వీయ సంకల్పం అన్నమాట. మన శరీరానికి సంబంధించినంత వరకు స్వీయం అంటాం. స్వీయ సంకల్పము, స్వీయ శక్తి, స్వీయ ఆత్మ. కాబట్టి సంకల్పము, శక్తి, సంకల్ప శక్తి మూడు ఒకటే. కాబట్టి సంకల్పం చేసేది ఆత్మయే,
శక్తి లభించేది ఆత్మ నుంచే, దాని యొక్క సిద్ధి శక్తి ఏమున్నాయో అవి కూడా ఆత్మ నుండే. ఆ రహస్యాన్ని మనము గమనించాలి. ఇక్కడ మనము ఇంకొక పదం వాడుతూ ఉంటాం, ఇచ్ఛాశక్తి అని. ఇచ్ఛాశక్తి అంటే ఏమి? సంకల్పం దృఢపడినప్పుడు, సంకల్పం బలపడినప్పుడు, సంకల్పం స్థిరపడినప్పుడు ఈ సంకల్పమే రూపాంతరము చెంది ఇచ్ఛాశక్తిగా మారిపోతుంది. కాబట్టి ఇచ్ఛాశక్తి, సంకల్పం రెండు ఒకటే. సంకల్పంలోని భాగమే ఇచ్ఛాశక్తి. సంకల్పం ఎప్పుడెప్పుడే దృఢపడుతుందో, బలంగా ఉంటుందో, దాన్ని సాధించాలనేటువంటి దృఢ నిర్ణయం మనలో ఎప్పుడు కలుగుతుందో అప్పుడు అది ఇచ్ఛాశక్తిగా మారిపోతుంది. ఈ ఇచ్ఛాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక నీటి మాదిరి జాలువారుతుందన్నమాట. మనం జలపాతం, వాటర్ ఫాల్స్లో వాటర్ పడుతూ ఉంటుంది, కొండలపై నుంచి జాలువారుతూ ఉంటుంది. అట్లాగా ఈ శక్తి కూడాను జాలువారుతుందన్నమాట. ఇచ్ఛాశక్తి ఎక్కడి నుంచి జాలువారుతుందంటే మైండ్, వాక్కు, సంకల్పం, తర్వాత కోరిక, ఈ నాలుగింటి యొక్క సమూహం చేతనే మనకు ఈ శక్తి జాలువారుతుంది. కాబట్టి వాటర్ ఫాల్స్ అనేది ఒక చోటు నుంచి వాటర్ రాదు, ఎక్కడెక్కడి నుంచో అంతా జమ చేరి అది ధారలుగా మనకు జాలువారుతూ ఉంటుంది అన్నమాట, ప్రవాహం. ఆ మాదిరి సంకల్ప శక్తి కూడా ఇచ్ఛాశక్తి ఒక జాలువారేటువంటి విధానం మైండ్లో ఉత్పత్తి అవుతుంది. మైండ్ నుంచి వాక్కు, అందుకే మనకు వాక్సిద్ధి కూడా ఉండాలి సంకల్ప శక్తి లభించాలంటే. తర్వాత కోరిక కూడా ఉండాలి. ఇవన్నీ వేరు భావాలు, వేరు తత్వాలు, దీనికంతా వేరు సాధనా క్రియలు ఉంటాయన్నమాట. ఇవన్నీ సూక్ష్మస్థితులు. ఈ సూక్ష్మస్థితులను సాధిస్తేనే మనకు సంకల్ప శక్తి లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ సంకల్పశక్తి, ఈ నాలుగింటితో కూడినటువంటి ఈ ఇచ్ఛాశక్తి, సంకల్పశక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కుండలిని. దీని మూలం కుండలిని అన్నమాట. కుండలి నుంచి ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ ఇచ్ఛాశక్తి, సంకల్పశక్తి మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు కుండలి నుంచి వస్తుంది. ఈ రహస్యం అంతా కుండలినికే తెలుసు, మరి దేనికి తెలియదు. కాబట్టి ఎవరికైతే ఇచ్ఛాశక్తి ఉందో చూడండి, వారు తమంతకు తాముగా నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా తమంతకు తామే నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం లభిస్తుందన్నమాట. అదే మనకు సంకల్ప శక్తికి గుర్తు. దృఢమైన నిర్ణయం మనం తీసుకుంటున్నామా లేదా, ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా తమంతకు తామే ఎవరికొద్దు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. అట్లా నిర్ణయం తీసుకుంటే అది సంకల్ప శక్తి దృఢపడినట్లు అన్నమాట. కాబట్టి ఈ దృఢత్వానికి, సంకల్పం దృఢత్వానికి మనకు అది అవసరం. తర్వాత ఈ ఇచ్ఛాశక్తి నుంచి మనం ఏ సంకల్పాలు, కోరికలు ఉద్భవిస్తున్నాయో, బయటకు వస్తున్నాయో అవి ఎప్పటికీ విఫలం కావన్నమాట. ఏ సంకల్పమైనా సరే అది ఇచ్ఛాశక్తి నుంచి దృఢమైన సంకల్పం నుంచి రావాలి. వచ్చినప్పుడు మీరు దాన్ని సాధించగలరు, ఆ శక్తిని మీరు సాధించగలరు. మీరు మీ అభిష్టాలు ఏమున్నాయో, కోరికలు ఏమున్నాయో అవి సిద్ధింపు చేసుకోవచ్చు. అయితే ఆ సంకల్పంకి ఏమంటే అంత శక్తి ఉంది కాబట్టి మీకు ఆ పవర్ వస్తుంది. కాబట్టి ఇచ్ఛాశక్తి నుంచి ఉద్భవించిన ఏ సంకల్పం వేస్తే వృధా కాదు, వేస్ట్ కాదు. అయితే సంకల్పం దృఢపడాలి, అది బలంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఏమవుతుందంటే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ సంకల్పం దృఢపడి, సంకల్పం నుంచి, ఈ ఇచ్ఛాశక్తి నుంచి సంకల్పం మనకు ఫలితం లభించాలంటే 6 తత్వాలు, 6 స్థితుల మధ్య మనము సమభావం, ఏకీభావం, సమస్థితి ఏర్పరచాలి. ఏమిటి ఆ ఏకీభావము, ఆ యొక్క సమస్థితి ఏంటి? ఈ 6 సూక్ష్మ స్థితులు ఏంటి? ఈ 6 సూక్ష్మ స్థితులు ఏకం కావాలి. ఇప్పుడన్నీ మనకు వేరుగా ఉన్నాయి, వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించలే. సంకల్ప శక్తి నుంచి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ సూక్ష్మ స్థితులను, సంకల్ప శక్తికి సంబంధించిన సూక్ష్మ స్థితులను కనుక్కొని వాటిని ఏకీభావం చేయాలి, దాన్ని సమన్వయపరచాలి. అవి అందులో మొదటిది వచ్చేసి జ్ఞానం, రెండోది వచ్చేసి సంకల్పం, మూడోది వచ్చేసి వాక్శుద్ధి. వాక్శుద్ధి కూడా అవసరం మనకు సంకల్ప శక్తి ఉండాలంటే. అదే మాదిరి భావం ఉండాలి, భావం తర్వాత జ్ఞాపకం ఉండాలి.
జ్ఞాపకం, తర్వాత మనస్సు ఉండాలి. ఈ 6 సూక్ష్మస్థితులే. సాధారణంగా మనం ఈ సూక్ష్మస్థితులపైన సాధన చేస్తూ ఉండం. దాని గురించి మనకు అవగాహన కూడా లేదు. కానీ వీటి గురించి పట్టించుకోకుండా మనకు ఇచ్ఛాశక్తి ఉంది, సంకల్ప శక్తి ఉంది, ఊహించి కల్పించుకుంటూ ఉంటాం. నా సంకల్ప శక్తితో గత జన్మను చూడవచ్చు, సంకల్ప శక్తితో పాపకర్మలు నశింపజేయవచ్చు. ఇట్లా మనం ఊహించుకొని కల్పించుకుంటూ ఉంటాం. మనలో ఏ సంకల్ప శక్తి లేనిది మనం ఏది ఆధ్యాత్మిక రంగంలో సాధించలేం. భౌతిక ప్రపంచం వేరు, ఆధ్యాత్మిక రంగం వేరు. ఇక్కడ మనస్సు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు? ఈ సంకల్పాల కోరికలు పుట్టేది మనస్సులో. జ్ఞాపకం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. జ్ఞాపక శక్తి కూడా ఉండాలి. ఎందుకు? సంకల్ప శక్తిలో ఈ మనస్సు నుంచి అనేక సంకల్పాలు, కోరికలు పుడుతూ ఉంటాయి. మనస్సు నుంచి వేల సంకల్పాలు, కోరికలు, ఆలోచనలు పుడుతుంటాయి. ఇందులో ఏ ఆలోచన, ఏ సంకల్పాన్ని నువ్వు సాధించాలి, దాన్ని నువ్వు ముందు దృఢపరచుకోవాలి. కాబట్టి పుట్టేటువంటి అనేక తలంపులు, కోరికలు మనసు నుంచి పుడుతూ ఉంటాయి. వీటిలో ఏది సాధించాలి? మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో సంకల్పాలు, కోరికలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి వాటిలో నువ్వు ఏ దైవశక్తి సంపాదించాలనుకున్నావు? దానికి నీకు జ్ఞాపకశక్తి ఉండాలి. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఏ ఆలోచన విషయం పైన నీకు సంకల్పశక్తి లభించాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉండాలి. అదే జ్ఞాపక శక్తి అన్నమాట. భావం కూడా ఉండాలి. భావం అంటే ఏంటి? సత్యభావం ఉండాలి, అభావం ఉండకూడదు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడమే భావం, లేనిది ఉన్నట్టుగా తెలుసుకోవడం అభావం. అంటే ముందు ఈ ఆత్మతత్వాన్ని గురించి మీరు బాగా తెలుసుకోవాలి. అదే యథార్థం. ఈ సృష్టిలో ఒకటే దైవం, ఏకమే దైవం. కానీ అనేక మంది దేవీ దేవతలు ఎవరూ లేరు. ఆత్మ ఒక్కటే దైవం. దానిపైన మనకు భావం ఉండాలి, అభావం ఉండకూడదు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఊహించుకోరా. అప్పుడు మనకు సంకల్ప శక్తి లభించదు. ద్వంద్వం ఉంటే సంకల్ప శక్తి మనకు లభించదు. ఇంకోటి ఏమంటే, ఈ సంకల్ప శక్తి మనకు లభించాలంటే మనలో ఆవేశం ఉండరా. ఈ ఆవేశాన్ని కూడా మనం నియంత్రణ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇచ్ఛాశక్తి, సంకల్పశక్తి బలపడి దృఢపడి ఉంటుందో అప్పుడు మనకు ఆవేశాన్ని నియంత్రణ చేసేటువంటి సామర్థ్యం లభిస్తుంది. కాబట్టి ఆవేశం ఉన్న వాళ్ళకి మనకి ఎప్పుడే కానీ ఈ యొక్క సంకల్పశక్తి సిద్ధి లభించదు. కాబట్టి బుద్ధిపూర్వకంగా మనం ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఆవేశం తగ్గించుకోవడం సులభమైనటువంటి పని కాదు. ఆత్మతత్వము మౌనతత్వం, శాంతి స్వరూపం అన్నమాట ఆత్మ. సంకల్పం పుట్టేది ఆత్మ నుంచే, సంకల్ప శక్తి వచ్చేది ఆత్మ నుంచే. కాబట్టి మనం ఎటువంటి గుణాలు, లక్షణం కలిగి ఉండాలంటే ఆ ఆత్మ లక్షణాలు, గుణాలు కలిగి ఉండాలి. ఆత్మ శాంతి స్వరూపం, ఆవేశరహితమైనటువంటి వస్తువు. అట్టి శాంతం మన దగ్గర ఉన్నప్పుడే, ఆవేశం లేకుండా ఉన్నప్పుడే సంకల్ప శక్తి మనకు లభిస్తుంది. కాబట్టి ముందు మనం సంకల్ప శక్తిని సాధించాలి. తర్వాతనే సిద్ధులు, ప్రయోగాలు, మనం ఏం ఫలితాలు పొందుతున్నాం అనేది. ముందు వీటన్నిటిని సమస్థితికి తీసుకురావాలి, ఆ 6 స్థితులను. అందులో ఒక భాగమే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ మూడింటిని కూడా మనం వేరువేరుగా అర్థం చేసుకుంటున్నాం. ఈ మూడింటిని కూడా మనము ఒకటిగా చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, ఏకత్వం తీసుకురావాలి, సమానత్వం తీసుకురావాలి. వేరువేరుగా అవి పని చేయరాలి. ఆ 6 సూక్ష్మ స్థితిలోని యొక్క సారాంశమే ఈ 3: బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. వీటిని సమస్థితికి తీసుకురావాలి. సంకల్పము, సంకల్పశక్తి, ఇంకా ఆధ్యాత్మిక విషయాలన్నీ మనకు సూక్ష్మ స్థితిలోనే జరుగుతుంది, కానీ భౌతికంలో, లౌకికంలో, దృశ్యంలో జరగదు. ధ్యానం అన్న కూడా మొత్తం సూక్ష్మ స్థితులకు సంబంధించింది. ఊహలకు, కల్పలకు, కల్పితాలకు, తర్వాత అనుభవాలకు సంబంధించింది కాదు. అవి నా అభూతాలకు సంబంధించిన విషయం. సూక్ష్మస్థితిలో జరగాలి ఏదైనా సరే. ఈ విధంగా ఇప్పుడు మనము సంకల్పము, ఆలోచన గురించి తెలుసుకో. సంకల్పము, ఆలోచన, ఈ రెండు కూడా మనకు అవసరం. ఈ రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే మనకు ఒక ఆవరణం, మన మైండ్, జీవుని యొక్క ఒక మాయ ఆవరణంలో దాగి ఉంటుంది ఈ ఆలోచన, తర్వాత సంకల్పం. రెండు ఒకే చోట, ఒక క్షేత్రం, ఒక మాయ ఆవరణంలో దాగి ఉంటుందన్నమాట. చూడండి, మనం చదువుతూ ఉంటాం, జ్ఞానం అంతా వస్తుంటే, నిన్న పుస్తకాలు చదువుతాం. ఆ జ్ఞానం అంతా ఎక్కడ ఉంటుంది?
మేధా సంబంధమైనటువంటి ఒక ఆవరణంలో ఆ జ్ఞానం అంతా నిక్షిప్తమైంది. అట్లాగే మన ఆలోచనలు, సంకల్పాలు కూడా అక్కడ ఉంటాయి. ఆ యొక్క ఆవరణంలో ఒక భాగం వచ్చి సంకల్పము, ఇంకొక భాగం వచ్చేసి ఆలోచన. కాబట్టి ఈ రెండు మనకు అవసరమే. ఈ రెండింటిని మనం సిద్ధించుకోవాలి. ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఆలోచన ఎక్కడ పుట్టిందో గ్రహించుకోవాలి. ఈ సంకల్పము, ఆలోచనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, వీటిని నియంత్రించుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాతనే మనము శక్తి గురించి ఆలోచన చేయాలన్నమాట. అదే మాదిరి సంకల్పము, కోరికలు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ముందు కోరిక పుడితేనే కదా. కాబట్టి సంకల్పం అంటే కోరిక ఏమిటి, దీని కూడా సంబంధం ఏంటి కూడా మనము తెలుసుకోవాలి. సంకల్పమే కోరికలుగా రూపాంతరం చెందుతుందన్నమాట. రెండు వేరువేరుగానే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఇచ్ఛాశక్తిని పొందాలో అనుకుంటామో అప్పుడు సంకల్పశక్తి కోరికగా మారిపోతుందన్నమాట. ఈ సంకల్పశక్తి కోరికలను నియంత్రిస్తూ ఉంటుంది. చూడండి, రెండింటి అవినాభావ సంబంధం, పరస్పర సంబంధం ఎలా ఉందో. ఇవన్నీ సూక్ష్మ శక్తులు, సిద్ధులు. ముందు వీటిని మనం సాధిస్తేనే తర్వాత సంకల్పము, మనకున్న సంకల్పశక్తి, ఆ సంకల్పశక్తితో మనకు లభించేటువంటి సిద్ధులు, అలౌకిక శక్తులు. కాబట్టి ఆ కోరికలు, సంకల్పాల గల సంబంధాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కోరికలు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటే తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, సాధించడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాయి, తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే దాని శక్తి మనకు సంపాదించుకోవాలనుకున్నప్పుడు సంకల్పమే ఆ కోరికలను నియంత్రణ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆలోచన యొక్క కర్తవ్యాలు, విధులు వేరు, సంకల్పాల యొక్క విధులు వేరు. అదే మరి కోరికల యొక్క విధులు, బాధ్యతలు వేరు. సంకల్పమే వీటినన్నిటిని నియంత్రణ చేస్తూ ఉంటాయి. కాబట్టి కోరికలను కూడా సంకల్పము నియంత్రణ చేస్తూ ఉంటుంది అన్నమాట, తన కంట్రోల్లో ఉంటుంది. ఇకపోతే ఈ సంకల్పాలు ఎక్కడ పుడతాయి, దీని సోర్స్ ఏంటి, వనరు ఏంటి? సంకల్పం ఉండేది మొదలే మీకు చెప్పాను, ఒక అంకురము అని, మొలక అని. అది ఎక్కడ పుడుతుందంటే మనస్సులో పుడుతుంది. కాబట్టి మనస్సు మూలం అన్నమాట. ఎక్కడ సంకల్పం పుడుతుందో అక్కడ మనస్సు పుడుతుంది, ఎక్కడ మనస్సు పుడుతుందో అక్కడ సంకల్పం పుడుతుంది. కాబట్టి ఈ మనస్సులో ఏమి జరుగుతుందంటే మనకు తలంపులు పుడుతూ ఉంటాయి, కోరికలు పుడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ మనసు పుడుతుందో అక్కడ తలంపులు పుడతాయి, ఎక్కడ తలంపులు పుడతాయో అక్కడ మనస్సు పుడుతుంది. ఆ తలంపునే మన కోరిక అంటాం. ఆ కోరికను మనం నెరవేర్చుకోవాలంటే మనకు శక్తి కావాలి, అదే సంకల్ప శక్తి. ఆ శక్తితో మనం ఆ కోరికను నెరవేర్చుకుంటాం. లేదా దూర సంచారం చేయాలనుకుంటాం, మనకు అదొక సంకల్పం. దాన్ని సాధించాలంటే నీకు శక్తి కావాలి. కాబట్టి ముందు ఆ సంకల్పం ఎక్కడ పుడుతుంది, దాని యొక్క శక్తి ఏంటి, రూపం ఏంటి, మనం ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడ తలంపులు పుడుతున్నాయో అదే బ్రహ్మస్థానం. చూడండి, మొదలే మీకు చెప్పాను, సంకల్పం అంటే ఒక్కటే అని. బ్రహ్మస్థానము, సంకల్పము, సంకల్ప శక్తి మూడు ఒకటే. కాబట్టి ఈ సంకల్పం, తలంపు ఎక్కడ పుడుతుందంటే బ్రహ్మస్థానంలో పుడుతుంది. బ్రహ్మస్థానం ఏది, నాభిస్థానం, అక్కడ పుడుతుంది అన్నమాట సంకల్పం. ఎందుకు నాభిస్థానం? చూడండి, శ్రీ మహావిష్ణువు ఒక సంకల్పం చేశాడు. ఏం చేశాడు? బ్రహ్మ నాభి కమలం నుంచి పుట్టాలని. ఆ నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవిస్తాడు. అదే సంకల్పం. ఎక్కడ సంకల్పం పుట్టింది? బ్రహ్మస్థానంలో సంకల్పం పుట్టింది. కాబట్టి మనకు కూడా నా సంకల్పం అన్నది, ఆ తలంపు అన్నది బ్రహ్మస్థానంలో పుట్టాలి. బ్రహ్మస్థానంలో పుట్టి అది కోరికగా మారి తర్వాత సంకల్ప శక్తిగా మారిపోతుంది, ఇచ్ఛాశక్తిగా దృఢపడిపోతుంది అన్నమాట. అందుకే మనము సంకల్ప శక్తిని మనము ఆ యొక్క నాభిస్థానం కారణం ఏదంటే అదే శ్రీ మహావిష్ణువు యొక్క తలంపు, సంకల్పం ఎక్కడ కలిగిందంటే నాభిస్థానంలో కలిగింది. అక్కడే సంకల్పాలు పుడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సూక్ష్మస్థితుల యొక్క రహస్యం, దీని పుట్టుపూర్వతాలు ఏంటి, దాని కర్తవ్యాలు ఏంటి, అవి ఏ రూపంలో మనం పనిచేస్తుంటాయో ముందు ప్రతి ఒక్క దాని గురించి జ్ఞానం సంపాదించాలి. ఆలోచన అంటే ఏంటి, తలంపు అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, తర్వాత సంకల్పం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాపకం అంటే ఏంటి, తర్వాత వాక్శుద్ధి అంటే ఏంటి, భావం అంటే ఏంటి, ఇవన్నీ సూక్ష్మస్థితులకు సంబంధించినట్టు. ఈ సూక్ష్మస్థితుల జ్ఞానం అయిపోయిన తర్వాతనే మనం సాధనకు దిగాలి, అప్పుడు మనకు శక్తి లభిస్తుంది. ఇకపోతే ఈ సంకల్పంలో, మనస్సులో ఏది గొప్పది? సంకల్పం గొప్పదా, మనస్సు గొప్పదా? సంకల్పమే గొప్పది.
ఎందుకంటే ముందు పుట్టేది సంకల్పమే. సంకల్పమైన భావం పుట్టిన తర్వాతనే ఆ భావం మనసు నుంచి పుడుతుంది. కాబట్టి సంకల్పమే గొప్పది. సంకల్పం ఎంత లోతుగా, ఎంత దూరంగా, ఎంత డీప్గా సంకల్పం పోతుందో అంతవరకు ఈ మనస్సు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. మనస్సు విహరిస్తూ ఉంటుంది, శరీరం నుంచి బయట పోతూ ఉంటుంది అంటుంటాం మనం. దాని యొక్క వేగం ఎంత, మనస్సు యొక్క వేగం ఎంత? సంకల్పం యొక్క వేగాన్ని బట్టి ఈ మనస్సు యొక్క వేగం ఉంటుంది. మనస్సు యొక్క ఆలోచన తరంగాల వేగం ఎంత ఉంటుంది? సంకల్పం యొక్క వేగం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనలో వచ్చేటువంటి తలంపులు, సంకల్పాల యొక్క వేగాన్ని తగ్గించాలి. కాబట్టి మనలో ఎప్పుడు తలంపులు, ఆలోచనలు, కోరికలు వస్తుండే మనస్సు నుంచి ఏ కోరిక పైన, ఏ సంకల్పం పైన నీకు అభిష్టం నెరవేరాలి అన్నది దృఢత్వం ఏర్పడాలి. కాబట్టి ముందు మనము మనస్సును నియంత్రించాలి, ఆలోచనలు ఎక్కువ లేకుండా చేయాలి. నీకు ఏ అభిష్టమో, ఏ కోరికను చేయాలనుకుంటున్నావో ఆ యొక్క సంకల్పాన్ని ముందు నువ్వు నిర్ణయించాలి. దానిపైన దృఢభావం కలగాలి. ఎప్పుడు ఆలోచనల పరంపరలు వస్తూ పోతూ ఉంటే ఆ ఆలోచనలు, ఏ ఆలోచన పైన నీకు సంకల్ప శక్తి కావాలి అన్నది నిశ్చయం కాదు. ఎందుకంటే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనసులో వచ్చేటువంటి అనేక తలంపులు, ఏ తలంపు పైన నీకు శక్తి కావాలో దాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే నేను 6 స్థితులలోటి జ్ఞాపకం అని కూడా చెప్పాను. ఆ జ్ఞాపక శక్తి కూడా మనకున్నాను. సంకల్పం యొక్క వేగమే మనోవేగం. కాబట్టి మనోవేగాన్ని తగ్గించాలంటే ఈ సంకల్పాల యొక్క వేగము తగ్గించాలి. మనసులో పుట్టేటువంటి ఆలోచనలు, కోరికలను మనం తగ్గించాలన్నమాట. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. జీవాత్మ చూడండి, మనలో ఉండేటువంటి జీవాత్మ సంకల్ప స్వరూపుడు. అంటే సంకల్పాలతో పుడతాడనమాట. అంటే మన శరీరంలోకి, అంటే శిశువు శరీరంలోకి జీవాత్మ ప్రవేశించక ముందుగానే జీవాత్మ సంకల్పాలతో కూడి ఉంటాడు. అనేకమైన సంకల్పాలు, కోరికలు, ఆశలు వాటితో కూడి ఉంటాడనమాట. ఎందుకు? జీవాత్మ అనేది గత జన్మ నుంచి వచ్చేది. గత జన్మలో ఎన్నో కర్మలు చేసి ఉంటాడు. ఆ యొక్క కోరికలను ఇప్పుడు సిద్ధించుకోవాలి ఈ జన్మలో. కాబట్టి జీవుడు అనేవాడు ఈ మొత్తం సంకల్పం యొక్క వాసనతో కూడి ఉంటాడు. అనేక సంకల్పాల యొక్క సమాహారమే జీవుడు, జీవాత్మ. సంకల్పాలతో కూడి ఉంటాడు. కాబట్టి మనం భౌతిక శరీరం దాల్చక ముందుగానే, జీవాత్మ భౌతిక శరీరం తల్లి శరీరం నుండి శిశు రూపంలోకి ప్రవేశించక ముందుగానే జీవునికి అనేక సంకల్పాలు ఉంటాయి. దాని తర్వాత శక్తి రూపంలోకి మార్చుకోవాలి. కాబట్టి జీవాత్మ అనేది సంకల్ప స్వరూపుడు. సంకల్పం మనం చేసేదే కాదు, జీవుల్లో కూడా సంకల్పాలు ఉంటాయి. అవి గత జన్మ నుంచి సంక్రమించినటివి. ఈ జన్మలో చేసుకున్న సంకల్పాలు మనకు ఉంటాయి, గత జన్మ సంకల్పాలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవాలి, ఇవి నెరవేర్చుకోవాలి. కాబట్టి ఆ వాసనలతో కూడి ఉంటాడు జీవుడు ఎప్పుడు. కాబట్టి ఈ సంకల్పానికి కూడాను ఒక భావం ఉంటుంది. భావం ప్రధానం దేనికైనా సరే. ఏ భావం నీలో ఉందో ఆ భావమే మనకు తర్వాత సంకల్పంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి సంకల్పానికి కూడా ఒక సోర్స్, ఒక వనరు ఉందన్నమాట. అదే భావం. భావం నుంచే సంకల్పం పుడుతుంది. ఈ సంకల్పం మళ్ళీ ఎక్కడ పుడుతుందంటే మనస్సు నుంచి పుడుతుంది. ఆ మనస్సే కోరికలు, తలంపులు. ఆ కోరికలే, తలంపులే మనం అభిష్టాలు అంటాం. నెరవేర్చుకోవలసినవి, సిద్ధిని పొందవలసినటువంటి కోరికలు. ఈ విధంగా అన్ని ఒకదానికి లింక్ అయి ఉంటాయన్నమాట. డైరెక్ట్గా మనకు సంకల్ప శక్తి లభించదు. మిగతా యోగ సాధన విద్యలు ఎలా చేస్తున్నామో వీటిని కూడా మనం అట్లాగే చేయాలి. కాబట్టి దీన్ని క్రియా విధానం ఉంటుంది. దీని కూడా సాధనతో అభ్యాసం చేయాలి. ఒక రహస్య విద్య, మంచి గురువు నుంచి ఈ విద్యను నేర్చుకోవాలి. ఎందుకంటే సంకల్ప శక్తి ఒక మారు వచ్చినట్లయితే మీరు మహా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు అనమాట. ఇది రహస్య విద్య. ఎందుకంటే కొద్దిమందికి శక్తి లభిస్తూనే వాటిని మిస్యూజ్ చేసుకుంటారు, లౌకిక ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు, దుర్వినియోగం చేసుకుంటారు. అందుకనే సంకల్ప శక్తి అంత ఈజీగా రాదు. అందుకే మన దగ్గర ఈ శక్తి మనకు లభించాలంటే మన దగ్గర సత్య సంకల్పం ఉండాలి. అంటే మన సంకల్పమే, మన అభీష్టమే, మన కోరికనే సత్యమై ఉండాలి. సత్య సంకల్పం అంటామండి. అంటే పరమాత్మను
సత్య సంకల్ప స్వరూపుడు. పరమాత్మ దగ్గర అన్ని సత్య సంకల్పాలే ఉంటాయి. అంటే సృష్టి పరిపాలన, సమానత్వం, ఏకత్వము, లోక కళ్యాణ కార్యక్రమాలు, ఇటువంటివన్నీ సత్య సంకల్పాలన్నమాట. కాబట్టి మనకు కూడా శక్తి లభించాలంటే ముందు మన దగ్గర ఈ సంకల్పం ఉండాలి, సత్య సంకల్పం ఉండాలి. అందుకే చాలామందికి ధ్యానము యోగము చేస్తుంటారు, వాళ్ళకి సిద్ధులు లభించవు. ఎందుకు? వాళ్ళ యొక్క సంకల్పాలు, కోరికలు వేరే విధంగా ఉంటాయి. పరమాత్మతో సమానంగా మన కోరికలు ఉండవు. ఏదో సిద్ధులు పొందాలి, లౌకిక ప్రయోజనాలు పొందాలి, ధనం రావాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళిళ్ళు కావాలి అని లౌకిక ప్రయోజనాలు కోరుకుంటూ ఉంటాం. అందుకని మన సంకల్పాలు నెరవేరవు. మన సంకల్పం పరమాత్మ సంకల్పం ఒకటై ఉండాలి. ఎందుకంటే సంకల్ప శక్తి అనేది ఒక దైవశక్తి, మన సొంత శక్తి కాదు. కానీ మనకు లభిస్తుంది, అంతే, ఉపయోగించుకోవచ్చు. వాటి కేవలం లోక కళ్యాణం కొరకే, ప్రజా ఉపయోగానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. స్వార్థాన్ని ఉపయోగించుకునరా, ఇతరులను హింసించడానికి ఉపయోగించడానికి లేదు. ఈ విధంగా గత యుగాల్లో రాక్షసులు చాలామంది ఇటువంటి శక్తులను సంపాదించుకున్నారు, వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. అందుకే వాళ్ళు చివరికి హతమైపోయినారు, ఏమీ సాధించలేకపోయారు జీవితం. కాబట్టి మన దగ్గర సంకల్పం సత్యంగా ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, తర్వాత జ్ఞాపక శక్తి ఉండాలి, సంకల్పం కోరికలతో ముడిపడి ఉండాలి. ఈ స్థితులన్నీ అయిపోయిన తర్వాతనే మనం ఫైనల్ దశకు వస్తామన్నమాట. కాబట్టి సంకల్పం ఎందుకు మనకు, ఈ శక్తి ఎందుకు అవసరం అంటే కోరికలు నెరవేరాలి. అభిష్టాలు, కోరికలు, భావాలు, సంకల్పాలు, కామ్యకర్మలు, కామ్య సంకల్పాలను నెరవేర్చుకోవడానికి ఈ సంకల్ప శక్తిని కోరుకుంటారు. సిద్ధులంటే అలౌకిక శక్తులు, అభౌతిక శక్తులు, అసాధారణ శక్తులు, దివ్యశక్తులు అంటాం అన్నమాట. దీన్ని మనము సూపర్ న్యాచురల్ పవర్స్ అంటాం. ఎక్స్ట్రా హ్యూమన్ పవర్స్ అన్నమాట. దైవికమైనటువంటి శక్తులు ఇవి. వీటిని సంపాదించడానికే మనము ఈ యొక్క సంకల్ప శక్తిని కోరుకుంటారు. చాలామంది సాధన చేసేవాళ్ళు. జనరల్గా ఈ సంకల్ప శక్తి ఉన్న వాళ్ళంతా దేవతలతో సమానమే. అందరికీ అంత సులభంగా లభించదు. ఎందుకంటే ఆ సాధన విధానము, ఆ శక్తిని పొందడానికి చేసే క్రియ అంతా సూక్ష్మ స్థితులతో లింక్ అయి ఉంటుంది. సంకల్పము, ఆలోచన, కోరికలు, భావము, వాక్శుద్ధి, జ్ఞాపక శక్తి, మనస్సు, ఇన్ని తత్వాల గురించి మనం జ్ఞానం సంపాదించాలి. వాటికి రహస్య శక్తులను మనం గ్రహించాలి, వాటిని సాధించాలి. వాటిని సాధించినప్పుడే మనకు ఈ సంకల్ప శక్తి సిద్ధిస్తుంది. ఆ సంకల్ప శక్తితో మనకు సిద్ధులు లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, మన సంకల్పం ఉదాహరణకి నేను మొదలు చెప్పాను. సంకల్ప శక్తి అంటే సంకల్పించిన మరుక్షణంలోనే కల్పించడం అని, అంటే జరిగిపోవడము అని, నెరవేరడము అని అర్థం. అంత శక్తి ఒక దేవతలకే ఉంటుంది. మా గొప్పగా ఋషులు, సప్త ఋషులు, ఇటువంటి మహా పెద్ద పెద్ద వాళ్ళకి ఉంటుంది. కానీ సాధారణమైనటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఈ సివిల్ సొసైటీలో ఇటువంటి శక్తులు సంపాదించడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఎవరికి లభిస్తాయి. కానీ దాని క్రియా విధానం ఏంటి, సాధన ఏంటి అని ముందు ఆ రహస్య విద్య నేర్చుకోవాలి. నేర్చుకుని ప్రయత్నం చేసి సాధించి ఫలితాలను పొందాలి. అన్నిటికంటే ముఖ్యమైనది సత్య సంకల్పం, వాక్శుద్ధి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, దృఢ సంకల్పం ఉండాలి. ప్రధాన సూత్రాలు అన్నమాట. కాబట్టి క్షణకాలంలో మనం సంకల్పించినవన్నీ జరిగి తీరాలి, నెరవేరాలి. అదే సంకల్ప శక్తి. ఉదాహరణకి నేను ఢిల్లీలో ఉండాలి, అమెరికాలో ఉండాలి నేను సంకల్పం అనుకోండి. ఆ సంకల్పం పూర్తి కాకముందుగానే నేను ఢిల్లీలో ఉండిపోతా, లేదా అమెరికాలో ఉండిపోతా. అది సంకల్ప శక్తి. లేదా నేను నా రూపాన్ని మార్చుకోవాలని సంకల్పం, ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రావడం తక్షణం నా రూపం మారిపోతుంది. దాన్ని మనం కామ్య రూపాలు అంటాం. అంటే శరీరం యొక్క రూపము మార్చుకోవడం అన్నమాట. ఇవన్నీ క్షణకాలంలో జరిగిపోతూ ఉంటాయి. అదే మాది శరీరం, ఇంత శరీరం ఉంది, సూక్ష్మ శరీరంగా మారిపోవాలి అని సంకల్పం ఉంటుంది. ఈ శరీరం అంతా శ్రింకింగ్ అయిపోతుంది, కుంచుకుపోయి అంత చిన్న శరీరంగా తయారవుతుంది. మన సంకల్ప శక్తి అది. మనం ఏమి కావాలంటే అది జరిగిపోతాయి అన్నమాట క్షణకాలంలో. ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి, ఇతరులను వశపరుచుకునేటువంటి శక్తి, ఇతరుల మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని మనం వశీకరణ చేసుకోవచ్చు. అటువంటి శక్తి కూడా మనకు లభిస్తుంది. గాలిలోకి పైకి ఎగరచ్చు,
గాలిలోనే మన పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత ధ్యాన సిద్ధులను మనము ఆకాశంలోనే కూర్చొని సంపాదించుకోవచ్చు. అదే మాదిరి స్వేచ్ఛా విహారం, ఇతర లోకాలకు, అనేక లోకాలకు మనం ప్రయాణం చేసుకోవచ్చు. సత్యలోకాలు, తర్వాత తపోలోకాలు, ఇట్లా అనేక లోకాలు కూడా మనం ప్రయాణం చేయవచ్చు. దాన్ని మనం సిద్ధులు అంటాం. అలౌకిక శక్తి గలటువంటి కొన్ని మహత్యాలని అంటాం. అదే మాదిరి ఈ సంకల్ప శక్తి యొక్క గొప్ప మహత్యం ఏంటంటే పితృాది లోకాలకు వెళ్ళచ్చు, పితృలోకాలకు వెళ్ళచ్చు అనమాట. పితృలు లేస్తారు, తల్లిదండ్రులు లేస్తారు, పితృదేవతలు లేస్తారు. ఈ పితృదేవత లోకాలకు మనం ప్రయాణించవచ్చు, ఆ లోకాలను మనము సందర్శించవచ్చు అన్నమాట. స్వేచ్ఛా మరణం, స్వేచ్ఛా విహారం లభిస్తుంది. అది గొప్ప సంకల్ప శక్తి అంటారన్నమాట అన్నిటికంటే. ఎందుకంటే అన్ని లోకాల స్వేచ్ఛగా వ్యక్తి సంచారం చేయవచ్చు అన్నమాట. అదే మాది మనం బ్రహ్మలోకంలో ఉన్నా సరే భూలోకంలో ఉన్నటువంటి వస్తు పదార్థాలకు సంబంధించినటువంటి భోగాలు, ఫలితాలను మనము అనుభవించవచ్చు అన్నమాట. దాని మూలం శక్తి ఏదంటే సంకల్పమే. ఆ సంకల్ప మనోశక్తి వల్ల మన బ్రహ్మలోకంలో ఉన్నా సరే భూలోకానికి సంబంధించినటువంటి భౌతిక సుఖాలను అనుభవించవచ్చు. అదే మనోశక్తి, మనోసంకల్పం. అదే మాదిరి మనం భూలోకంలో ఉండి స్వర్గలోకానికి లేదా ఇతర లోకాలకు సంబంధించినటువంటి సుఖాలను అనుభవించవచ్చు. అదే సంకల్ప శక్తి. మనం చక్రాల గురించి, కుండల గురించి మాట్లాడుకుంటుంటాం, ప్రాణాయామం గురించి మాట్లాడుకుంటుంటాం. ఈ చక్రాల యొక్క క్రియా విధానం ఏంటి? చక్రాలు చాలా సూక్ష్మమైనటువంటి స్థితులు. అది భౌతిక వస్తువు కాదు, ఒక శక్తి, శక్తి కేంద్రం. అదే మాది ప్రాణ సంచారం ఎలా జరుగుతుంది, కుండలి యొక్క ప్రజ్వలన ఎలా జరుగుతుంది, కుండలి యొక్క చాలనం ఎలా జరుగుతుంది, ఇవన్నీ కేవలం సంకల్ప శక్తి ఉన్న వాళ్ళకే సాధ్యం. కాబట్టి కుండలి శక్తి చాలనం కూడా అంత సులభం కాదు. మనకు ముందు ఆ సంకల్ప శక్తి ఉందా లేదా చూసుకోవాలి. లేని నేను కుండలిని సాధన చేస్తున్నాను, కుండలిని కదులుతుంది, లేస్తుంది అంటే అది అపోహలు మాత్రమే, మూర్ఖత్వం, అజ్ఞానం అన్నమాట. ప్రజలకు తెలియదు. కాబట్టి ఆ సంకల్ప శక్తి ఉన్న తర్వాతనే మనం కుండలిని జోలికి వెళ్ళాలి, అంతవరకు వెళ్ళకూడదు. అదే మరి భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనలు, ఘట్టాలు కొన్ని చెప్పవచ్చు అన్నమాట. ఆ శక్తి లభిస్తుంది. ఇతరుల గురించి, ఇతర వ్యక్తుల యొక్క సమస్యల గురించి మనము చెప్పచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా చేయవచ్చు. అటువంటి శక్తి లభిస్తుంది. కాబట్టి ఎవరికైతే సంకల్ప శక్తి ఉందో అట్టి వారు వారి యొక్క జ్ఞానము, వారి యొక్క బోధనలు భగవత్ జ్ఞానము, భగవత్ బోధనలతో సమానంగా మనం గుర్తించవచ్చు అన్నమాట. మన అటువంటి వారి బోధనలు కానీ వారి యొక్క శక్తులు కానీ మనం అనుమానం పడకూడదు. అటువంటి శక్తులు ఉన్నవారు ఏది బోధిస్తే అది దైవజ్ఞానమే. అది వాళ్ళకి ఏది చెప్తే నోటి మాట వస్తే అది జరిగిపోతుంది అన్నమాట. అది వరం కానీ, శాపం కానీ, సంకల్పం కానీ ఏదైనా సరే జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ సంకల్పం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కోరికలు, అభిష్టాలు, కామ్యకర్మలు, కామ్య సంకల్పాలను నెరవేర్చుకోవడమే. అయితే ప్రధాన సూత్రం ఏంటంటే సత్య సంకల్పం ఉండాలి. రెండవది ప్రధానం వచ్చేసి వాక్శుద్ధి. ఈ రెండే ప్రధానం. మిగతా కూడా అవన్నీ అవసరమే. మిగతా 6 స్థితులను కూడా మనం సాధించాలి. అందులో ముఖ్యమైనది సత్య సంకల్పం ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి. ఎందుకంటే వాక్ నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి పదము జరిగిపోతుంది, దానికి భావాలకు అంత ఫలితం ఉంటుంది. కాబట్టి సత్య సంకల్పం లేనిది మనకు డైరెక్ట్గా పరమాత్మతో సంబంధం ఏర్పడదు. కానీ పరమాత్మ సంబంధం ఏర్పడని ఎట్టి సాధన క్రియా విధానమైన వ్యర్థమే. మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాం, ధ్యానాలు, యోగాలు చేస్తున్నాం. ఇవి డైరెక్ట్గా నీకు పరమాత్మ సంబంధం ఏర్పడుతుందా లేదా? డైరెక్ట్గా పరమాత్మ సంబంధం ఏర్పడదు. ఎందుకు? మనం సూక్ష్మ స్థితులతో పూజా కార్యక్రమాలు కానీ, ధ్యానం కానీ చేయడం లేదు. కాబట్టి పరమాత్మ యొక్క అనుభవాలు, ఆత్మానుభవాలు, ఆత్మ యొక్క అనుభూతులు, పరమాత్మ యొక్క సంస్కారాలు, పరమాత్మతో సంబంధాలు, పరమాత్మతో సంభాషణలు, పరమాత్మ యొక్క దర్శనము, ఇవన్నీ ఏం జరగాలన్నా సరే మనకు సంకల్పం ఉండాల్సిందే. మొత్తం ఈ సృష్టి అంతా సంకల్ప వ్యవస్థయే. అంత సంకల్పమయమే ఈ సృష్టి అంతా. పరమాత్మ కూడా సంకల్పంతోనే సృష్టి తయారు చేశాడు. ముందు సంకల్పం కలిగింది ఆయనలో, ఈ సృష్టిని తయారు చేయాలని, మానవుని సృష్టించాలని. అప్పుడే సృష్టి జరిగింది. కాబట్టి శ్రీ మహావిష్ణువు కూడా సంకల్పం వచ్చింది, బ్రహ్మను సృష్టించాలని. తర్వాతనే బ్రహ్మ పుట్టాడు.
3 లోకాలు 14 లోకాలు సంకల్పం వల్లనే జరిగినాయి. తర్వాత కాలము, గ్రంథాలు, యుగాలు ఇవన్నీ సంకల్పంతోనే జరిగినాయి. కాబట్టి ఈ సంకల్ప శక్తిని మనకు కుమారుడు లభించిందంటే ఈ శక్తి మనకు కల్పం వరకు ఉంటుంది, కల్పాంతం వరకు ఉంటుంది. అంటే కల్పం యొక్క కాలం 432 కోట్ల సంవత్సరాలు, అంతవరకు అది మనలోనే ఉంటుంది. ఇప్పుడు కేవలం 200 కోట్ల సంవత్సరాల కాలమే జరిగిపోయింది. ఇంకా మిగతా కాలం అంతా కూడా మనకు ఏ శక్తి లభించిందో అది అంతకాలం ఉంటుంది. శరీరం నశించినా సరే మనకు సంకల్ప శక్తి అట్లాగే ఉంటుంది. ఈ సంకల్ప శక్తిని మనం తగ్గించుకోరాదు, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. గత జన్మ నుంచి కూడా మనకు కొద్దిగా సంకల్ప శక్తి వచ్చి ఉంటుంది, కానీ మనం తెలుసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఈ శరీరంలో ఉండేటువంటి అనేక సూక్ష్మ స్థితులు కానివ్వండి, ఆవరణములు కానివ్వండి, తర్వాత క్షేత్రాలు కానివ్వండి, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, జ్యోతి, మాయా, మనము బ్రహ్మరంధ్రము ఎన్నెన్నో చెప్పుకుంటుంటాం. వాటిని అన్నింటినీ మనం సాధించాలి, దర్శించాలి, చూడాలి అంటే సంకల్ప శక్తియే ఉండాలి. ఎందుకు? సంకల్ప శక్తి ఆత్మశక్తి. సంకల్ప శక్తి ఆత్మసంకల్పం. సంకల్పం పుట్టేది ఆత్మలోనే, శక్తి ఆత్మనే. సంకల్ప శక్తి సిద్ధులు లభించేది కూడా మనకు ఆత్మ ద్వారానే. ఈ విధంగా సంకల్ప శక్తిని గురించి తెలుసుకోండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరొక వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.